హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో ఏదైతే డౌన్ ట్రెండ్ నడుస్తుందో ఈ డౌన్ ట్రెండ్లో మనకు మల్టీ బ్యాగర్ అయ్యే స్టాకులు ఒక మంచి రేట్లో మనకు దొరుకుతున్నాయి. అయితే ఆ స్టాక్లో మనము మ్యూచువల్ ఫండ్లో మనం ఏ విధంగా అయితే సిప్ ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అదేవిధంగా ఈ స్టాక్లో మనము సిప్ ద్వారా అనాలిసిస్ చేయబోతున్నాము. స్విప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలో అది మనం అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే ఇటువంటి స్టాక్ని మీరు వదలకండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. అయితే ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేసే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మిత్రులకు కూడా ఛానల్ లింక్ ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే పదండి, ఎక్కువ సమయం మనం వేస్ట్ చేయకుండా ఆ స్టాక్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మనము ప్రస్తుతానికి నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీల ఇండెక్స్ల గురించి అనాలిసిస్ చేసుకుందాము. అనాలిసిస్ అయిన తర్వాత మనము లాస్ట్ వీడియోలో మనం ఏ స్టాక్ల గురించి అయితే అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ మనం రివ్యూ తీసుకుందాము. అయితే పదండి ఫ్రెండ్స్, నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేద్దాము. అయితే చూడండి, ఇక్కడ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసేసినాను నేను. అయితే లాస్ట్ టైంలో మనం చాలాసార్లు మనం అనాలిసిస్ చేసుకున్నాము. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏదైతే ఈ సపోర్ట్ ఉంటుందో ఈ సపోర్ట్ని బ్రేక్ చేసిన తర్వాత నిఫ్టీ అటు నుంచి డౌన్ సైడ్లో వెళ్తుందని మనం అనాలిసిస్ చేసుకున్నాము. కానీ ఒక విషయం ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఇక్కడ ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఈ సపోర్ట్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఆ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఈ సపోర్ట్ని బ్రేక్అవుట్ ఎప్పుడైతే ఇచ్చిందో ఇక్కడ ఈ క్యాండల్ అప్పటి నుంచి చూడండి ఒక 2 వీక్స్ నుంచి ఒక్కటే రేంజ్లో మార్కెట్ ట్రేడ్ చేస్తుంది, ఈ రేంజ్లో. అయితే ఎప్పుడైతే ఈ రేంజ్ని బ్రేక్అవుట్ అప్ సైడ్లో చేసేస్తే మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంది, అదేవిధంగా డౌన్ సైడ్లో బ్రేక్ ఇస్తే డౌన్ సైడ్లో వెళ్తుంది. అది ఎంత వెళ్తుందో అది కూడా మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇక్కడ ఏదైతే ఇంపార్టెంట్ మనము ఈ హారిజాంటల్ లైన్ డ్రా చేసినామో ఇక్కడ లో ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్గా 21,280. అయితే మనం సైకాలజీ లెవెల్ పరంగా చూసినట్టుగా ఉంటే 21,000 ఇది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్లా అవుతుంది. అయితే ఈ సపోర్ట్ని అంటే ఈ రేంజ్ వరకు నిఫ్టీ రావచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడైతే బడ్జెట్ కన్నా ముందు రావచ్చు, లేకపోతే బడ్జెట్ నాడు రావచ్చు. ఈ లెవెల్ని ఒకసారి టచ్ చేస్తుంది అలా నాకు అనిపిస్తుంది. కానీ అయినా సరే ఏదైనా సరే మనము టెక్నికల్ అనాలిసిస్ ద్వారా మనం అనాలిసిస్ చేస్తూ ట్రేడ్ చేయాలి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని నేను నిఫ్టీని ఏం చేస్తానంటే 30 మినిట్స్ క్యాండల్లో అనాలిసిస్ చేద్దాం ఒకసారి. 30 మినిట్స్ క్యాండల్లో అనాలిసిస్ చేస్తే మనకు కాన్సెప్ట్ చాలా క్లియర్గా అవుతుంది. అయితే చార్ట్ కొద్దిగా నేను పైకి తీసుకుంటాను. ఈ హారిజాంటల్ లైన్ నేను డ్రా చేసింది కదా, దీన్ని నేను తీసేస్తాను. అయితే చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఇంపార్టెంట్ ఈ పైన రెసిస్టెన్స్ ఉందో అదేవిధంగా డౌన్ సైడ్లో ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఈ డౌన్ సైడ్ సపోర్ట్ని ఎప్పుడైతే 30 మినిట్స్ క్యాండల్ బ్రేక్ డౌన్ ఇస్తుందో, దీనికన్నా కిందికి క్లోజింగ్ ఇస్తుందో ఆల్మోస్ట్గా 22,976 బిలో ఒక్కసారి క్లోజింగ్ ఇస్తే మాత్రము ఇక్కడ ఈ 30 మినిట్స్ క్యాండల్ హైని స్టాప్ లాస్ పెట్టుకొని ఎస్ఎల్ పెట్టుకొని మనము ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఆల్మోస్ట్ ఇటు నుంచి మనకు 100 పాయింట్స్ అంటే ఈజీగా మనకు వచ్చేస్తుంది. మీరు డౌన్ సైడ్లో బ్రేక్ ఇస్తే మాత్రం పీ బై చేసుకోవచ్చు మినిమం రిస్క్ తీసుకొని. అదేవిధంగా ఇక్కడ హై సైడ్లో మాత్రం బ్రేక్ ఇస్తే 30 మినిట్స్ క్యాండల్ దీనిపైన 23,426 పైన క్లోజింగ్ ఇచ్చేసింది అంటాను. అంటే ఈ క్యాండల్ లోని మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ పీ కాదు సి సైడ్లో మీరు ఇక్కడ కాల్ తీసుకోవచ్చు. ఓకే, మినిమం రిస్క్ తీసుకొని. అయినా సరే ఫ్రెండ్స్, మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి. నేను ఏదైతే చెప్తున్నానో ఇది నా అనాలిసిస్ పరంగా మీకు చెప్తున్నాను. నా అనుభవం అనేది మీ ద్వారా నేను షేర్ చేస్తున్నాను. కాబట్టి ట్రేడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకోండి. అయితే మీకు టిప్ ఇవ్వడానికి లేకపోతే రికమెండేషన్ చేయడానికి నేను సెబీ రిజిస్టర్ని కాదు, నా అనుభవం ఏదో మీకు నేను షేర్ చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్. అయితే మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని ఒకసారి అనాలిసిస్ చేసుకుందాము. బ్యాంక్ నిఫ్టీ ఓకే వచ్చేసింది ఫ్రెండ్స్. అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా నేను యాక్చువల్లీ ఆల్రెడీ అనాలిసిస్ చేసి పెట్టినాను. అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంది. ఇక్కడ 30 మినిట్స్ క్యాండల్లో మీరు చూసినట్టుగా ఉంటే ఆల్మోస్ట్గా ఇక్కడ 49,650 ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అవుతుంది. అదేవిధంగా డౌన్ సైడ్లో మనకు 47,898
ఇదొక ఇంపార్టెంట్ మనకు సపోర్ట్ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ సపోర్ట్ని 30 మినిట్స్ క్యాండిల్ కింద క్లోజింగ్ ఇచ్చేస్తుందో, అదే నిఫ్టీలో మనం ఏ విధంగా అనలైజ్ చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ పిఈ బై చేసుకోవాలి. అదేవిధంగా పైన 49,650ని బ్రేక్ చేసేస్తే 30 మినిట్స్ క్యాండల్లో అయితే ఇక్కడ మనము సిఈ బై చేసుకోవాలి మినిమం రిస్క్ తీసుకొని. అయితే స్టాప్ లాస్ అనేది ఈ 30 మినిట్స్ క్యాండల్లో మనము ఎస్ఎల్ పెట్టుకోవాలి. అయితే ఈ 30 మినిట్స్ క్యాండల్ కూడా మనకు ఎస్ఎల్ అవుతుంది, సేమ్ టు సేమ్ బ్యాంక్ నిఫ్టీ విధంగానే. అయితే ఫ్రెండ్స్ లాస్ట్ టైంలో మనం అనాలిసిస్ చేసుకున్న స్టాక్ పేరు సిడిఎస్ఎల్ని మనము అనాలిసిస్ చేసేటప్పుడు మీకు చెప్పినాను ఫ్రెండ్స్. అప్పుడు మనం అనాలిసిస్ చేసేటప్పుడు సిడిఎస్ఎల్ ప్రైస్ అప్పుడు 1600 ఉండే. అయితే ఎప్పుడైతే మనం అనాలిసిస్ చేసిన తర్వాత, అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అటు నుంచి ఆ స్టాక్ కంప్లీట్గా 10% డౌన్లో వచ్చినప్పుడు మనము ఈ స్టాక్లో కంటిన్యూగా యాడ్ చేస్తూ ఉండాలి. అంటే ఎస్ఐపి ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనం లాస్ట్ వీడియోలో మనం అనాలిసిస్ చేసుకున్నాము. కాబట్టి దీంట్లో మీరు భయపడే అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ స్టాక్ని సిడిఎస్ఎల్ ఏ విధంగా అయితే మనకు ఈ విధంగా డౌన్ 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 వస్తూ ఉంటే అప్పుడు మనకు కొన్ని క్వాంటిటీలు మనం యాడ్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా లాంగ్ టర్మ్లో ఈ స్టాక్ మనకు మైండ్ బ్లోయింగ్ రిటర్న్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది మీరు ఇప్పుడు తీసుకున్నకుంటే మీరు లాంగ్ టర్మ్లో మాత్రం ఖచ్చితంగా బాధపడతారు సిడిఎస్ఎల్. దాంతోపాటు ఇంకో స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్ పేరు క్యాంప్స్ కూడా సేమ్ టు సేమ్ ఉంది ఫ్రెండ్స్. క్యాంప్స్ కూడా అదే విధంగా ఉంది. ఈ స్టాక్లో కూడా మీరు ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ స్టాక్ కంప్లీట్గా డౌన్ ట్రెండ్లో వస్తే మనకు క్వాంటిటీ యాడ్ చేస్తూ ఉండాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 4100 నడుస్తుంది. ఇటు నుంచి డౌన్ సైడ్లో వచ్చినా కూడా ఈ స్టాక్లో మనకు ఆపర్చునిటీ ఉంటుంది. దీంట్లో మనము పాజిటివ్గా తీసుకోవాలి, కొన్ని క్వాంటిటీ యాడ్ చేస్తూ ఉండాలి. అయితే ఇంకో స్టాక్ మనం లాస్ట్ వీక్లో మనం అనాలిసిస్ చేసుకున్నాము. ఆ స్టాక్ పేరు పారస్ డిఫెన్స్. ఈ స్టాక్ అంటే బడ్జెట్లో ఈ స్టాక్ ఒక మంచి న్యూస్ రావచ్చు అని మనం అనుకున్నాము. అయితే ఈ స్టాక్లో మనము ఇప్పుడు అనాలిసిస్ చేసేటప్పుడు ఆల్మోస్ట్గా ఇదే రేంజ్లో ఉండేది. కానీ స్టాప్ లాస్ అనేది మనము దీంట్లో అనుకున్నాం ఫ్రెండ్స్ 876 బిలో ఒకసారి క్లోజింగ్ ఇచ్చేసిందంటే దీంట్లోకి ఎగ్జిట్ అయిపోవాలి. అదేవిధంగా టార్గెట్ అనేది 1500 అని మనము అనాలిసిస్ చేసుకున్నాము. ఓకే, అయితే మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను అనాలిసిస్ చేసేటప్పుడు నా అనుభవం మాత్రమే మీ ద్వారా నేను షేర్ చేస్తున్నాను. మీకు టిప్ ఇవ్వడానికి, గైడెన్స్ ఇవ్వడానికి నేను సేబీ రిజిస్టర్ని కాదు. అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ కూడా మనకు క్యాంప్స్కి సంబంధించిన స్టాకే ఉంది ఫ్రెండ్స్. ఆ స్టాక్ పేరు కే ఫైన్ టెక్. ఆ కే ఫైన్ టెక్ కూడా చాలా సూపర్ స్టాక్ ఉంది ఫ్రెండ్స్. అయితే మనము ఈ స్టాక్ని వీక్లీ క్యాండిల్ ద్వారా మనం అనాలిసిస్ చేద్దాము. చూడండి, నేను ఆల్రెడీ అనాలిసిస్ చేసినాను ఫ్రెండ్స్. అయితే ఈ ప్యాటర్న్ని మనము కంప్లీట్గా ఏదైతే వెళ్తుందో ఈ ప్యాటర్న్ని మనము రైజింగ్ బ్రిడ్జ్ అంటాము. ఈ రైజింగ్ బ్రిడ్జ్ని ఇక్కడ మనకు క్లోజింగ్ ఇచ్చేసిన తర్వాత మనము ఒకవేళ మీరు ఈ ప్రైస్లో బై చేసినట్టుగా ఉంటే టెక్నికల్ పరంగా మీరు చేసుకుండవచ్చు. కానీ లాంగ్ టర్మ్లో అయితే ఈ స్టాక్ మాత్రం చాలా సూపర్గా ఉంది. క్యాంప్స్ ఏ విధంగా ఉందో ఈ స్టాక్ కూడా అదే విధంగా ఉంది. ఈ స్టాక్లో కూడా మీరు కంప్లీట్గా ఈ విధంగా డౌన్ వస్తే మాత్రము ఈ స్టాక్లో మీరు ఎస్ఐపి ద్వారా మీరు ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఈ స్టాక్ కూడా మల్టీ బ్యాగర్ అవుతుంది. అయితే కే ఫైన్ టెక్లో మాత్రం మీరు లాంగ్ టర్మ్లో బై చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మనం ఆ స్టాక్ను ఇప్పుడు అనాలిసిస్ చేసుకున్నాము. ఇదే విధంగా నెక్స్ట్ వీక్లో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు.